అదే ఫారం, స్పిరిట్ ఇంప్రెజెన్స్ ఫారం కాదు, ఫారం ఇంప్రెజెన్స్ స్పిరిట్, అది అర్థం. సో ఫారం అనేటువంటిది స్పిరిట్ని బందీ చేసి ఉంచేస్తుంది అని అర్థం. అంటే ఆ తీర్థం అనేటువంటిది అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఫారం ఇంప్రెజెన్స్ స్పిరిట్. అది ద ప్రిన్సిపల్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ ఫారం. ఈ లిమిటేషన్ ఏమిటి మనకి అంటే, ఫారం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో వీఆర్ లిమిటెడ్. ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏదైనా బస్సో ట్రైనో ఏదైనా పట్టుకుని వెళ్ళాల్సిందే, కానీ ఇలా మనం ఎగురుకుంటూ వెళ్ళిపోలేము. బికాస్ ఇట్ ఈస్ ఫారం. ఫారంగా ఉన్నప్పుడు మనం నడుచుకుంటూనే వెళ్ళాలి, కానీ గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతానన్నట్టు అంటే కుదరదు. తర్వాత స్పిరిట్ ఇన్ఫార్మ్స్ ఆల్ షీట్స్. ఈ స్పిరిట్ అనేటువంటిది ఇన్ఫార్మ్స్ ఆల్ షీట్స్ అంటే కనుక అన్ని ప్లేన్స్లోనే స్పిరిట్ అనేటువంటిది ఉంది. మనలో ఉన్నటువంటి 7 ప్లేన్స్లోనూ ఈ స్పిరిట్ చేత నిండబడి ఉంది. స్పిరిట్ పాసెస్ త్రూ ద సైకిల్ ఆఫ్ బీయింగ్. సో స్పిరిట్ అనేటువంటిది త్రూ ద సైకిల్ ఆఫ్ బీయింగ్ పాసెస్. స్పిరిట్ అనేటువంటిది ఎలా వస్తుందంటే జీవులుగా వస్తుంది. భూమి మీదకి ఎలా వస్తుంది దైవ ప్రజ్ఞ అంటే జీవులుగా వస్తుంది. ఈ రకంగా మనం ఉన్నటువంటి స్పిరిట్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్నే ఇందాక మనం ఫోర్స్గా చెప్పుకున్నాం. అంతా కూడా నిండి ఉన్నది ఫోర్సే, కానీ ఇంకా వేరే భౌతికమైనటువంటి పదార్థం లేదు అని మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ స్పిరిట్ అని అన్నారు. స్పిరిట్ అనేటువంటిది జీవులుగా వస్తుంది, కానీ నిజానికి అక్కడ స్పిరిటే ఉన్నది. జీవుల్లో స్పిరిటే వాళ్ళ ద్వారా మనకు వ్యక్తం అవుతుంది, కానీ నిజానికి ఉన్నది స్పిరిటే. అది మనం జీవులుగా దర్శిస్తున్నాం. అంటే ఇది బాగా మనం దిస్ ఇస్ ద హయ్యెస్ట్, చాలా హయ్యెస్ట్ మెడిటేషన్. ఇది చాలా హయ్యెస్ట్. ఇది సో స్పిరిట్ ఇది మనకి బీయింగ్స్గా వస్తుంది అనేటువంటిది. స్పిరిట్ పాసెస్ త్రూ ద సైకిల్ ఆఫ్ బీయింగ్. సైకిల్ ఆఫ్ బీయింగ్ అంటే వ్యక్తం అవుట అనేటువంటి దాంట్లోకి స్పిరిట్ అనేటువంటి దిగి వస్తుంది అనేటువంటిది మనం హయ్యెస్ట్ మెడిటేషన్. అది అంటే సృష్టి అనేటువంటి దాంట్లోకి దైవం యొక్క ప్రజ్ఞ ఆ రకంగా వస్తుంది అనేటువంటిది. సో ఎప్పుడైతే ఈ మెడిటేషన్ మనం చేస్తామో మనం స్పిరిట్ తోటి లింకప్ అయిపోతాం. ద దేవాస్ ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ ఫారం. సో దేవతలు అనేటువంటిది వాళ్ళ వలన ఫారం అనేటువంటిది ఏర్పడుతుంది. దేవతలు లేకపోతే మనకి దేహం ఉండదు. దే ఎగ్జిస్ట్ ఇన్ 2 గ్రేట్ గ్రూప్స్. దేవతలు అనేవాళ్ళు 2 గ్రూప్స్గా ఉంటున్నారు. ద అహి ఆర్ ది వెహికల్ ఆఫ్ డివైన్ థాట్, ది ఆర్మీ ఆఫ్ ది వాయిస్. ఇది ఈ దేవాస్ అనేవాళ్ళు ఆర్ ద ఆరిజిన్ ఆఫ్ ఫారం అని చెప్తున్నారు. దే ఎగ్జిస్ట్ ఇన్ 2 గ్రేట్ గ్రూప్స్. ఈ దేవతలు 2గా ఉంటున్నారు. ఒకటి ది అహి అన్నారు, అంటే ఆర్ ది వెహికల్ ఆఫ్ డివైన్ థాట్. అంటే డివైన్ థాట్ అంటే ఏంటి? ఆయన యొక్క సంకల్పము. ఆ డివైన్ థాట్గా వచ్చినటువంటి ఆ థాట్లో పనిచేస్తున్న వారి దేవతలే వాళ్ళు కూడా. ఆ థాట్గా వ్యక్తం అవుతున్నది కూడా దేవతలే. వాళ్ళందరి గురించి ఆ దేవతలను ఏమన్నారంటే అహి అన్నారు. ఇంకొకళ్ళు ఏమన్నారు ది ఆర్మీ ఆఫ్ ది వాయిస్. అంటే వాళ్ళు ఆ థాట్ను అనుసరించి ఇదంతా నిర్మాణం చేసేటువంటి వాళ్ళని ది ఆర్మీ ఆఫ్ ది వాయిస్ అని అన్నారు. దే ఆర్ ది సమ్ టోటల్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది 4 హయ్యర్ ప్లేన్స్ అండ్ ఆఫ్ ది 3 లోవర్. సో వీళ్ళ చేత ఈ 7 ప్లేన్స్ అనేటువంటి నిర్మాణం అవుతున్నాయి. 4 హయ్యర్ అండ్ 3 లోవర్. అంటే 3 లోవర్ అంటే భౌతికంగా సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. 4 హయ్యర్ అంటే 4 ఈథరిక్ ప్లేన్స్. సో ఈ 7 ప్లేన్స్లోనూ ఈ ఆర్మీ ఆఫ్ ది వాయిస్ వాళ్ళ చేత నిర్మాణం అవుతుంది. వాళ్ళకి నిర్మాణం అవడానికి మూలంగా పనిచేస్తున్నటువంటి దేవతలు ఎవరంటే ది అహాస్ అని అన్నారు వాళ్ళు. ది అహి AHI, అది ఆ దేవతలు వాళ్ళు. వీళ్ళు మొత్తం ఈ ప్లేన్స్లోనూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు. దెర్ ఇస్ ఎ ఫార్మ్ విచ్ కంబైన్ ఆల్ ఫార్మ్స్. The form is the sum total of all that is manifested or the entire solar sphere of system. This contains. సో మొత్తం ఈ సోలార్ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఈ 7 ప్లేన్స్ తోటి ఏర్పడినటువంటి ఫారం ఒకటి ఉంది. అంటే మనం మానవుడు అంటే మన ఫిజికల్ ప్లేన్ అని అన్నారు. అలా కాకుండా ఈ 7 ప్లేన్స్లో ఉన్నటువంటి మానవుని మీరు చూస్తే
అప్పుడు వాడిని ఏమన్నారంటే ది ఫారం అని అన్నారు. వాడు మొత్తం 7 ప్లేన్స్లోనూ నిర్మాణమే ఉన్నాడు కదా మానవుడు, ప్రతి అణువు కూడా. అలా ఏర్పడినటువంటి వాడు ఎలా ఉంటున్నట్టంటే ది 10 ప్లానటరీ స్కీమ్స్ అండ్ ఆల్ దట్ ఈజ్ దేరెయిన్, ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటిది. ఆల్ ది లెస్సర్ ఇంటర్ ప్లానటరీ బాడీస్. సో ఇంటర్ ప్లానటరీ బాడీస్ అంటే ఏంటి? ఈ ప్లానెట్స్కి మధ్యలో వ్యక్తం అవుతూ అనేక రకాలైనటువంటి ప్రజ్ఞలుగా ఉంటున్నటువంటి ఇవన్నీ కూడా ఈ ఫారంలో భాగాలే. అవన్నీ కూడా ఈ సౌరమండలంలో ఈ 7 ప్రధానంగా తీసుకున్నారు, కానీ ఇంటర్ ప్లానటరీ బాడీస్ కొన్ని గ్రాములుగా ఐడెంటిఫై అవుతూ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఈ ఫారంలో భాగమే. ఆల్ ది లెస్సర్ ఇంటర్ ప్లానటరీ బాడీస్, ద దేవాస్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్స్. సో ఈ దేవతల ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్ అవన్నీ కూడా ఈ ఒకే ఒక ఫారంలో భాగం. ద కింగ్డమ్స్ ఆఫ్ నేచర్ ఎవ్రీవేర్. సో నేచర్లో 5 కింగ్డమ్స్ ఉన్నాయి, మినరల్ నుంచి దేవా దాకా. ఈ 5 కింగ్డమ్స్కి సంబంధించినటువంటిది ఎవల్యూషన్. ఎవ్రీవేర్ అని అన్నారు. ఎవ్రీవేర్ అంటే ఏమిటి? ఈ భౌతికమైనటువంటి లోకాల్లో ఉన్నటువంటి కింగ్డమ్స్ అంటే ఈ 5 కింగ్డమ్స్. అలాగే హెవెన్లీ మెన్లో ఉండేటువంటిది అదొకటి. ఇవన్నీ కూడా అంతా కూడా ఆ ఫారంలో ఒక భాగం. ద ఇన్వల్యూషనరీ అండ్ ఎవల్యూషనరీ గాడ్స్. ఇక్కడ 2 గాడ్స్ పనిచేస్తున్నారు. ఒకళ్ళు ఇన్వల్యూషనరీ గాడ్స్ ఉంటున్నారు, ఒకళ్ళు ఎవల్యూషనరీ గాడ్స్ ఉన్నారు. అంటే సృష్టిలో పదార్థమును, సృష్టిలో కొత్త కొత్తవన్నీ తయారు చేసి పెట్టేవాడు ఒకడు ఉంటే, వాడేసిన తీసేసేవాడు ఒకడు ఉన్నాడు. మన దేహంలో 2 ఉంటున్నారు. ఇద్దరిని ద్వంద్వములు, 2 దేవతలుగా చెప్పారు. మన సృష్టిలో మన దేహంలో కొత్త అణువులు, కొత్త సెల్స్ తయారు చేసి మనకి ఎవడికప్పుడు పెడుతున్న వాళ్ళు ఒక దేవత ఉంటే, పాడైపోయినటువంటి సెల్స్ ఇవన్నీ కూడా తీసేసే దేవత ఇంకొకళ్ళు ఉన్నారు. 2 దేవతలు పనిచేస్తున్నారు మనలో. వాళ్ళని ఇన్వల్యూషనరీ అండ్ ఎవల్యూషనరీ గాడ్స్ అని అన్నారు. ఎవ్రీ ఆటమ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆన్ ఎవ్రీ ప్లేన్. సో ప్రతి ఆటము, ప్రతి ప్లేన్లో ఉన్నటువంటిది అంతటి ఇవన్నీ కూడా ఈ ఫారంలో ఒక భాగం. ఇవన్నీ కూడా ఆల్ ఫార్మ్స్ ఆర్ డెస్ట్రాయిడ్ పీరియాడికల్లీ. ఈ ఇన్ని ఫార్మ్స్ ఇవన్నీ కూడా వాటి సమయం వచ్చినప్పుడు ఎంత పెద్దదైనా సరే డెస్ట్రాయ్ అయిపోయి హయ్యర్ ప్లేన్లో వెళ్ళి కలిసిపోవడం అని చెప్తే, దేనికి ఇక్కడ శాశ్వతం అనేటువంటిది లేదు. మన టైం పీరియడ్ వేరు. మనకన్నా ఇప్పుడు చీమలు ఉన్నాయనుకోండి, మానవులు ఎంతకాలం జీవించవచ్చో కదా అని అనుకుంటాయి. అలా మనకన్నా చిన్నది ఉండే వాటి లైఫ్ స్పాన్ తక్కువ అనుకోండి, అవి చూసి మానవులు ఎన్నాళ్ళు భూమి మీద ఉంటారో ఎంత హాయో వాళ్ళకి అని అనుకుంటాం. అలాగే మనం అనుకుంటాం దేవతలు ఎన్నాళ్ళు ఉండొచ్చు అని అనుకుంటాం. దేవతలు అనుకుంటారు ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు ఉంటాడో హాయిగా అలా. సో బట్ ఎవ్రీవన్ హ్యాస్ టు మెర్జ్ ఇన్ టు ద హయ్యర్ బీయింగ్. ఇది ఎప్పుడు కూడా సృష్టిలో ఉన్నటువంటి ఇదంతా కూడా. ఇవి మనకి చెప్పబడినటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి వాటికి ఎక్స్ట్రా పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ అంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ కాంక్రిషన్ ఇన్ రియాలిటీ. సో నిజానికి భౌతికమైనటువంటిది అంటే ఏముందండి మీరు చెప్పండి? భౌతికం అని మీరు అంటున్నారు కానీ నిజానికి భౌతికమైనటువంటిది ఏమీ లేదు. భౌతికమైనటువంటిది ఏమిటంటే అది ఫోర్సే. మీరు భౌతికమైనటువంటి పదార్థంగా మీరు చూస్తున్నారు కానీ నిజానికి భౌతికమైనటువంటి ప్రపంచం ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ ఫోర్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ and the effect produced on consciousness by their interplay. ఇది ఏమిటి అంటే effect produced on consciousness. కాన్షియస్నెస్ యొక్క వ్యక్త రూపముగా వచ్చినటువంటిది ఇదే కానీ ఇది అంటూ ఏమీ లేదు. ఇదంతా ఏం లేదు, కాన్షియస్నెస్ చేత నిండబడి ఉంది. ఇందా మనం చెప్పుకున్నట్టు ఆఫీస్గా బయటకు వెళ్తాను రండి అనేవాడు ఇప్పటిదాకా లోపల ఉన్నటువంటి వాడు చక్కగా ప్యాంటు షర్టు అన్ని నీట్గా వేసుకుని వస్తే వాడు భౌతికమైనటువంటి రూపం అన్నారు. అదే వాడు ఇంతవరకు అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు మామూలు డ్రెస్లో ఉన్నాడు. అది ఎంత తేడానో ఈ భౌతికమైనటువంటి ప్రపంచమునకినను ఈ భౌతికమైనటువంటి పదార్థము అనేటువంటి దానికినను కాన్షియస్నెస్కి అంతే తేడా. బ్యాక్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్సెస్ యాజ్ ఎట్ బట్ లిటిల్ కాంటాక్టెడ్ అండ్ రియలైజ్డ్ లైఫ్ ఏ థర్డ్ టైప్ ఆఫ్ ఫోర్స్. సో అన్నిటికీ మూలంగా ఇంకొక ఫోర్స్ ఉంది పైన. ఒకటి 2 ఫోర్సెస్ మనం చెప్పుకున్నాం. ఈ 2 ఫోర్సెస్కి పైన ఒక థర్డ్ ఫోర్స్ ఉంది. 2 ఫోర్సెస్ అంటే ఏంటి? యాజ్ ఎట్ బట్ లిటిల్ కాంటాక్టెడ్ బ్యాక్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్సెస్. ఏ సబ్స్టెన్స్లో అయినా సరే 2 ఫోర్సెస్ ఉంటున్నాయి.
ఈ సబ్స్టెన్స్లోనూ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి దాని నుంచి బయటకు వస్తున్నటువంటి ఫోర్స్ ఒకటి, దానికి లోపల ఉన్నటువంటి ఫోర్స్ ఒకటి. ఈ రెండింటి ఫోర్సెస్కి పైన ఇంకొక ఫోర్స్. ఫాల్ ఫార్మ్స్ ఫాల్ సబ్స్టెన్సెస్ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి సెంట్రిపిటల్, 2 సెంట్రిఫ్యూగల్. అంటే దాని నుంచి బయటకు వ్యక్తమయ్యే ఫోర్స్ ఒకటి, దాని లోపల వ్యక్తం అవుతున్న ఫోర్స్ ఒకటి. ఈ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ 2 కాకుండా పైన ఇంకో ఫోర్స్ ఉందంటారు. విచ్ యూటిలైజెస్ దీస్ 2 అదర్ ఫ్యాక్టర్స్ టు ప్రొడ్యూస్ ఈవెన్చువల్ హార్మనీ అండ్ విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ ది సమ్ టోటల్ ఆఫ్ ది సెకండ్స్. ఇట్ కెన్ బి కాల్డ్. సో ఈ రెండింటికి పైన ఇంకొక ఫోర్స్ ఉంది, అది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నటువంటి ఫోర్స్. ఈ ఫోర్స్ గురించి మనకు చెప్పరు ఎక్కడ. సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం, ఇలానే చెప్పుకుంటాం. కానీ ఈ రెండింటికి పైన ఇంకొక ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ అనేటువంటిది ఈ రెండింటిని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండేటువంటిది. దానివల్ల మనకు హార్మనీ అనేటువంటిది ఉంటుంది. నెగిటివ్కి ఈ రెండింటి మన దేహంలో తీసుకున్నా, మన దేహం నుంచి బయటకు ఒక ఫోర్స్ ఉంటుంది, మన దేహం లోపల ఒక ఫోర్స్ ఉంటుంది. ఈ రెండింటిని మెయింటైన్ చేసేటువంటి ఫోర్స్ ఇంకొకటి. సో బయట వైపు నుంచి వస్తున్నటువంటి ఫోర్స్ ఒకటి, లోపల వైపు నుంచి వస్తున్నటువంటి ఫోర్స్ ఒకటి. కాబట్టి ఈ దేహం అనేటువంటిది ఆ 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ దేహాన్ని నిలబడి ఉంది. ఇప్పుడు టైట్గా ఇట్లా పట్టు ఉంచడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది మనకి? ఇట్లా గట్టిగా ఇలా ఉంచబడింది కాబట్టి వాడు మధ్యలో అలా నిల్చుని ఉన్నాడు. అంటే మానవుడికి బయట నుంచి ఒక ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తుంది సృష్టిలోంచి. అలాగే వీటి లోపల నుంచి కాన్షియస్నెస్ నుంచి ఒక ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తుంది. ఈ 2 పనిచేయడం వలన మానవుడు అనేవాడు నిలబడి ఉన్నాడు. అంటే యాటమ్ అనేటువంటిది అలా నిలబడి ఉంది. ఈ సృష్టి అనేటువంటిది అలా నిలబడి ఉంది. లేకపోతే అటైనా పడిపోతాడు, ఇటైనా పడిపోతాడు అన్నట్టు ఉంటుంది. మనం సర్క్యులర్గా తీసుకున్నట్టు సెంట్రిపిటల్ ఫోర్సెస్ ఎలా అయితే పనిచేస్తూ ఈక్వల్గా ఉంటేనే వాడు సర్క్యులర్లో తిరగలడు. అలాగా మనలో కూడా ఈ 2 ఫోర్సెస్ అనేటువంటి పనిచేస్తున్నాయి. ఈ రెండింటికి పైన ఇంకొక ఫోర్స్ ఉంది, అది రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి ఉంచుతోంది అని చెప్తున్నారు. దాన్నే సమాన అని అన్నారు. సమాన యస్వాహ అని మనం బాగా జరుగుతుంది కదా, సమాన అని అన్నారు. దాన్నే మనను ఈ లిబ్రా అనేటువంటి దాంట్లో సంశయంలో మనం చెప్పుకుంటాం. సమాన అది కరెక్ట్గా సమముగా ఉండేటట్టు మనలో వర్తిస్తుంటుంది. అది ఆ ఫోర్స్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ అది, అండ్ విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ అది, విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ అది రెండింటికి పైన ఉంటుంది. ఈ రెండింటిలాగా మూడోది ఉంటుంది. అప్పుడు ముగ్గురు కలిసి కొట్టుకోవడంగా ఉంటుంది. రెండింటికి పైన ఉండి ఈ రెండింటిని చక్కగా మెయింటైన్ అయ్యేటట్టుగా చూస్తూ ఉంటుంది. అందుగురించి ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ అని అన్నారు. ది సమ్ టోటల్ ఆఫ్ ది సెకండ్ అని అన్నారు. ఇట్ కెన్ బి కాల్డ్, దాన్ని ఏమని పిలుస్తారంటే ది వన్ సింథసైజింగ్ లైఫ్. ఈ రెండింటిని కూడా సింథసైజ్ చేసి లైఫ్ అనేటువంటిది జీవుల్లో నిలబడి ఉండడానికి ఆ ఫోర్స్ అనేటువంటిది కారణము. ఆ ఫోర్స్ లేకపోతే మానవుడు చక్కగా ఉండలేడు. ఎందుకంటే బికాస్ ఇదంతా కూడా చుట్టూదంతా కూడా ఫోర్సే, భౌతికమైనటువంటిది ఏది లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. మన ఫిజికల్ బాడీ ఏదో భౌతికమైనటువంటి పదార్థం, 2 ఇటుక రాళ్ళు లాంటివి, ఇవేమిటి దీనిలో ఫోర్స్ ఏమన్నా అలా అనుకోవద్దు మీరు. ఇట్స్ ఆల్ ఎనర్జీ. సో మనం ఒక 2 మ్యాగ్నెట్స్ అనేటువంటిది పెట్టినప్పుడు, ఆ 2 మ్యాగ్నెట్స్లోనూ మధ్యలో ఐరన్ పీస్ అనేటువంటిది పెట్టినప్పుడు, అది అటుపడిపోకుండా ఇటుపడిపోకుండా ఆ 2 మ్యాగ్నెట్స్ వాటి యొక్క ఫీల్డ్లో ఐరన్ పీస్ అనేటువంటిది ఉన్నప్పుడు, లేదా ఇంకొక మ్యాగ్నెట్ ఉన్నప్పుడు దాన్ని అలా మెయింటైన్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఇది డిస్టెన్స్ జరగడమో లేదా దానిలో ఉండేటువంటిది ఫీల్డ్ అనేటువంటి తేడా రావడమో జరిగితే అది పడిపోతుంది. సో ఈ ఫోర్స్ అనేటువంటిది ఇలా మెయింటైన్ చేయడం వలన మానవుడి యొక్క దేహం భూమి మీద నిలబడి ఉంది. ఇది సత్యం. అంటే యాటమ్స్లో ఉన్నటువంటిది ఫోర్సే, చుట్టూ బయట ఉన్నది ఫోర్సే, మన లోపల ఉన్నటువంటిది ఫోర్సే, అంతా ఫోర్సే. అయితే రూపం ఎలా వచ్చింది దీనికి అంటే మన లోపల ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది ఒకటి ఉంది. దాని నుంచి ఒక ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తాం. భౌతికమైనటువంటి బయట నుంచి ఒక ఫోర్స్ అనేటువంటిది చూస్తాం. ఈ రెండింటి యొక్క ఫోర్స్ వలన ఈ యాటమ్స్ ఇవన్నీ కూడా ఇలా మన దేహం ఆకారంగా అలా నిలబడి ఉన్నాయి. ఈ మెయింటైన్ చేసేటువంటిది ఆ ఫోర్స్ని, ఈ ఫోర్స్ని రెండింటిని మెయింటైన్ చేసేటువంటి ఫోర్స్ ఒకటి ఉంది. అది ఈక్విలిబ్రియంగా ఈ ఫోర్సులు మనకి తేడా తెలియనీయకుండా వర్తిస్తూ ఉంది. ఇదంతా కూడా మనకి గుండె కొట్టుకుంటుంది అనుకోండి, అది ఎలా ఉంటుంది కొట్టుకోవడం? ఒకసారి ముడుచుకుంటుంది, ఒకసారి తెరుచుకుంటుంటుంది, ఒకసారి ముడుచుకుంటుంటుంది, ఒకసారి తెరుచుకుంటుంటుంది. ఈ తేడా నిజంగా జీవిస్తున్నటువంటి వాడు వాడికి తెలియదు అసలు నిజంగా. అంటే ఏమవుతుంది?
గుండె ఒకసారి రక్తం పంపిస్తుంది, ఒక క్షణం మళ్ళీ ఒక క్షణం రక్తం పంపించట్లేదు. ఒక క్షణం రక్తం పంపిస్తుంది అన్నిటిలోకి, మళ్ళీ ఒక క్షణం రక్తం వెళ్ళట్లేదు. అది ఆ టైంలో రక్తం నింపుకుంటోంది, గుండెలో రక్తం నింపుకుంటోంది, నింపుకోగానే మళ్ళీ పంపిస్తుంది. మరి అలా ఎలా సార్, మరి రక్తం రాకపోతే ఫుల్గా మనకి కంటిన్యూస్గా రాకపోతే మనం ఎలా బతుకుతున్నామండి అని అంటాం. మనకి మన బాడీలో ఎలా జరుగుతుంది, రక్త ప్రవాహం అనేటువంటిది ఒకసారి ఇలా ముడుచుకుంటుంది, ముడుచుకుంటుంటే అది అలా వెళుతుంది, మళ్ళీ ఒక క్షణం అది నింపుకుంటుంది రక్తం. అంటే 2 things ఆర్ హ్యాపెనింగ్. అంటే ఒక సెకండ్ మనకి గాలి పీల్చుకుంటున్నాం, ఇంకో సెకండ్ గాలి పీల్చుకోవట్లేదు మనం. అంటే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలాలి కదా, ఒకటే మౌత్. అంటే ఒక చోట నుంచి పీల్చుకుంటుంటే ఇంకో చోట నుంచి వదిలేయడం అన్నటువంటిది లేదు మనకి. గాలి పీల్చుకుంటుంటే గాలి పీల్చుకోవడం ఆపి గాలి వదలాలి, మళ్ళా గాలి పీల్చుకోవాలి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఇంకొకటి ఉందండి అని చెప్తున్నారు మనకి. లేకపోతే ఆ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుందంటే, ఒకటి డామినేట్ చేస్తే మనం కొలాప్స్ అయిపోతాం, ఎగ్జిస్టెన్స్ లేదు మనకి. సో ఆ రకంగా గాలి పీల్చుకోవడంలో, గాలి వదలడంలో ఒక ఫోర్స్ పనిచేస్తుంది, గుండె కొట్టుకోవడంలో కూడా ఒక ఫోర్స్ పనిచేస్తుంది, మానవుడు ఈ భూమి మీద నిలబడి ఉండడానికి ఒక ఫోర్స్ పనిచేస్తుంది, భౌతికమైనటువంటి సృష్టి ఈ విధంగా నిలబడి ఉండడానికి ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఇది సత్యము. ఈ ఫోర్సే పనిచేయకపోతే, ఈ 2 forces పనిచేస్తుంటే ఇప్పుడు మానవుడు భూమి మీద నిలబడి ఉండేవాడు కాదు. ఈ సమానమైనటువంటి ఫోర్స్ ఇంకొకటి పనిచేస్తుంది. దాన్ని ఏమన్నారంటే ది వన్ సింథసైజింగ్ లైఫ్ అని అన్నారు, ఎలక్ట్రిక్ ఫైర్ అని అన్నారు. దానికే అనేక పేర్లు చెప్పారు. అది ఫస్ట్ పేరు ఏంటంటే ది వన్ సింథసైజింగ్ లైఫ్ అని అన్నారు, దాన్నే ఎలక్ట్రిక్ ఫైర్ అని అన్నారు, దాన్నే ది పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అని అన్నారు. మనం దాన్నే సంస్కృతంలో సమాన అంటాం. ప్రాణము అపానము రెండింటిని సమానముగా ఉంచేటువంటిది, ప్రాణాపాన సమాయుక్త, రెండింటిని సమానముగా ఉంచేటువంటిది కావాలి. కానీ ఇది ప్రాణం కాసేపు మనం, ఇది ప్రాణం ఎక్కువ, మనం గాలి ఎక్కువ కావాలి కూడా ఎక్కువ పీల్చేసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ అక్కర్లేదు కూడా ఎక్కువ వదిలేయడం అనేటువంటిది కాదు. రెండింటిని సమానమే యోగము. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్తున్నారు. అది తర్వాత దీన్ని ఏమన్నారంటే యూనిటీ ఆర్ హార్మనీ అని అన్నారు ఈ ఫోర్స్ని. దాన్నే ఇంకొక పేరు ఏంటంటే ప్యూర్ స్పిరిట్ అని అన్నారు. దాన్నే డైనమిక్ విల్ అని అన్నారు, దాన్నే ఎగ్జిస్టెన్స్ అని అన్నారు. మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి సమాన అనేటువంటిది కారణం, లేదా మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ ఎ ఫోర్స్ వర్కింగ్ త్రూ ఎ డ్యూయల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ ఫోర్స్ త్రూ ద ఎనర్జీ ఆఫ్ మ్యాటర్, ది కొహరెన్సీ ఆఫ్ ఫార్మ్స్ త్రూ ఫోర్స్ సెంటర్స్ అండ్ ఫోర్స్ పాయింట్స్. ఇది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ ఫోర్స్, ఇది ఒక ఫోర్స్గా మేనిఫెస్ట్ అవుతుంది. వర్కింగ్ త్రూ ఏ డ్యూయల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ ఫోర్స్, ఇది ఒక డిఫరెన్షియేటెడ్ ఫోర్స్గా పనిచేస్తుంది మనలో. అంటే ఎలా వర్తిస్తోందిట? త్రూ ద ఎనర్జీ ఆఫ్ మ్యాటర్, ఈ మ్యాటర్లో ఉన్నటువంటి ఎనర్జీగా అది వర్తిస్తుంది. మ్యాటర్లో అంటే మన అణువుల్లో ఉండేటువంటి ఎనర్జీగా అదే ఫోర్స్ పనిచేస్తుంది. ది కొహరెన్సీ ఆఫ్ ఫార్మ్స్, అనేక అణువులన్నీ కూడా కలిస్తే అప్పుడు అదొక కొహరెన్సీ ఆఫ్ ఫార్మ్స్, వాటిల్లో ఈ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. త్రూ ఫార్మ్ సెంటర్, ఫోర్స్ సెంటర్స్, మనలో ఫోర్స్ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి, అండ్ ఫోర్స్ పాయింట్స్, ఈ షట్చక్రాల్లో ఉండేటువంటి ఫోర్స్ సెంటర్స్ అన్నీ కూడా ఫోర్స్ పాయింట్స్ ఉన్నాయి మనలో. వీటన్నిటి ద్వారా ఈ ఫోర్స్ అనేటువంటిది వ్యక్తం అవుతోంది. ఈ ఫోర్స్ అనేటువంటిది, ఈ సమాన అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంటుందంటే మనలో ఫోర్స్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిల్లో ఇది ఉంది. ఫోర్స్ పాయింట్స్ అనేటువంటివి మనలో ఉన్నాయి, అంటే ఈ షట్చక్రాలు వీటిలో, వాటన్నిటిలోనూ ఈ సమాన అనేటువంటి శక్తి అనేటువంటిది నిండబడి ఉంది. అలాగే త్రూ ఎనర్జీ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్లో ఎనర్జీ అనేటువంటిది ఉంది కదండి, అందులో కూడా ఈ సమాన అనేటువంటిది పనిచేస్తోంది. ది కొహరెన్సీ ఆఫ్ ఫార్మ్స్, అంటే ఒక కొహరెన్సీ ఆఫ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఒక అనేక రకాలైనటువంటి ఫార్మ్స్ అన్నీ కూడా ఒక చక్కగా ఉంటున్నాయి అంటే వాటి మధ్యలో ఈ సమాన అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి మన ఇంట్లో 10 మంది ఉంటుంటే వాళ్ళందరి మధ్యలో ఒక సమాన అనేటువంటి బ్యాలెన్స్ చేసేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ 10 మంది ఆ ఇంట్లో చక్కగా ఇంతమంది కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారట ఒకే ఇంట్లో అంటే
చాలా ఆశ్చర్యం అండి. ఎలా ఉంటున్నారండి అంతమంది ఈ రోజుల్లో? ఎక్కడండి అలాంటి వాళ్ళు ఉంటున్నారంటే, అది కాదు సార్, వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేసే కోహరెంట్ ఒకడున్నాడు, కోహరెన్సీ ఫోర్స్ అంటే పెద్ద ఆయన ఉన్నాడు. వాడు సమానంగా ఎవరి మధ్యలోనూ తవ్వులాటలు రాకుండా అందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ఉండేటట్టుగా మెయింటైన్ చేసేవాడు ఒకడున్నాడు. ఎందుకంటే 10 మంది చేసేటప్పుడు ఇటైనా లాగుతుంటారు, అటైనా లాగుతుంటారు. ఇద్దరిని సమాధాన పరిచి ఇద్దరు కూడా చక్కగా జీవించే, ఒకే ఇంట్లో జీవించేటట్టుగా చేసేవాడు ఒకడున్నాడు. వాడిని కోహరెన్సీ ఆఫ్ ఫార్మ్స్ అన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ఇంట్లో చక్కగా ఉండడానికి ఒక పైన ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళ గొప్పతనం కాదు ఇదంతా, మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గొప్పతనం ఇదంతా. కనుక ఆ విధంగా ఈ సృష్టిలో కూడా ఇది పనిచేస్తోంది అని చెప్తున్నారు. స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్. ఈచ్ ఆఫ్ ది స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద పర్మనెంట్ ఆటమ్స్ వైబ్రేట్ టు ద నోట్ ఆఫ్ ఎ పర్టికులర్ subplane and serves as the medium for the vitalization of the matter of the subplane, which is built into any particular body around a permanent atom. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఈచ్ ఆఫ్ ది స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద పర్మనెంట్ ఆటమ్స్. సో పర్మనెంట్ ఆటమ్స్లో ఉండేటువంటి ఫోర్స్ వైబ్రేట్స్ టు ద నోట్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్ప్లేన్. సో అది ఏ ప్లేన్కి సంబంధించిందో ఆ ప్లేన్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఆటమ్ ఆ ప్లేన్కి సంబంధించినటువంటి వైబ్రేషన్, అంటే ఆ ప్లేన్కి సంబంధించినటువంటి విధముగా ఆ ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది అందులో. అండ్ సర్వ్స్ యాజ్ ద మీడియం ఫర్ ద వైటలైజేషన్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ది సబ్ప్లేన్. సో ఆ ప్లేన్లో ఆ మ్యాటర్ అనేటువంటిది ఫిల్ అవ్వబడటం అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతి ప్లేన్లోనూ సబ్ ప్లేన్స్ ఉంటాయి కదా మనకి, అలా ఆ సబ్ ప్లేన్లో ఆ రకంగా అది పనిచేయడం. విచ్ ఈస్ బిల్ట్ ఇంటూ ఎనీ పర్టికులర్ బాడీ అరౌండ్ ఎ పర్మనెంట్ ఆటమ్. అరౌండ్ ఎ పర్మనెంట్ ఆటమ్, అంటే ఒక పర్మనెంట్ ఆటమ్ చుట్టూతో ఇవన్నీ కూడా ఈ సబ్ ప్లేన్స్లో ఈ ఫర్దర్ ఈ ప్లేన్ అంతా కూడా నిర్మింపబడటం అనేటువంటిది ఉంటుంటుంది. ఇట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ as it animates the cells of his form. సో ఇదంతా ఎవరి వలన జరుగుతుందంటే, ఆ ప్లేన్కి సంబంధించినటువంటి హెవెన్లీ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన వలన ఆ ప్లేన్ అదంతా కూడా దానికి కావాల్సినటువంటి ఆ ప్లేన్లో నిర్మింపబడవలసినటువంటి ఆటమ్స్ అన్నీ కూడా నిర్మింపబడుతున్నాయి. ఎందుకంటే జీవులందరూ కూడా ఆయనలో భాగం. మనం ఒక హెవెన్లీ మ్యాన్లో మనం ఒక సెల్, మన దేహంలో అనేక రకాలైనటువంటి ఆటమ్స్ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఆటమ్స్ మనలో ఎలా అయితే ఉన్నాయో మనం అనేకమైనటువంటి మంది ఒక హెవెన్లీ మ్యాన్లో భాగముగా ఉంటున్నాం. ఇది సత్యం. It is the force of the heavenly man as it animates the cells of his form. Here it must be remembered that from the point of view of the microcosm, the aspect of pure spirit or of electric fire remains in this solar system as an abstraction. So oka జీవుడి యొక్క స్థితి నుంచి చెప్పేటప్పుడు ది ఆస్పెక్ట్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్, ఈ ప్యూర్ స్పిరిట్ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్ అనేటువంటిది ఎలా ఉంటుందిట ఇన్ దిస్ సోలార్ సిస్టమ్ యాజ్ అన్ అబ్స్ట్రాక్షన్. అంటే సోలార్ సిస్టమ్కి మూలముగా ఉన్నటువంటిది ఏదిట అంటే ఇది ఎలక్ట్రిక్ ఫైరే. ఎ మ్యాన్ కెన్ అటైన్ గ్రూప్ కాన్షియస్నెస్. సో మానవుడు అనేవాడు గ్రూప్ కాన్షియస్నెస్ అటైన్ అయ్యి వాడు కూడా ఈ వైబ్రేషన్స్ పొందగలిగేటువంటి హెవెన్లీ మ్యాన్ ఇన్ హూస్ బాడీ హీ ఈజ్ ఎ సెల్. సో తద్విధముగా వాడు కూడా ఆ వైబ్రేషన్ అంటే ఒక గ్రూప్గా వాడు రిప్రజెంట్ అవుతుంటే వాడి హెవెన్లీ మెన్ యొక్క వాడిలో భాగంగా ఉంటాడు. ఒక్కడినే కూర్చొని సాధన చేసుకుందామంటే హెవెన్లీ మెన్లో మనం భాగంగా ఉండలేం. హెవెన్లీ మెన్లో మనం భాగముగా ఉండాలిట అంటే హెవెన్లీ మెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత ఇదంతా నిర్వహింపబడుతుంది సృష్టిలో. కనుక ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి మనం కూడా ఉండాలిట అంటే మనం ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే ఆయనలో మనం భాగముగా వర్తింపబడగలుగుతాం. మనం ఇండివిజువల్గా మనం సాధన చేసుకుంటున్నామట అంటే మనకి ఆయనలో భాగముగా ఉండేటువంటి ఇది సిద్ధింపదు. He can demonstrate in relative perfection fire by friction and solar fire, but it remains for a later Mahamanvantara. So yamatne man can attain group consciousness. He can demonstrate in relative perfection fire by friction and solar fire. సో ఆయన యొక్క ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క దీంతో ఇన్ రిలేటివ్ పెర్ఫెక్షన్ అంటే ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే మన యొక్క భౌతికమైనటువంటి దేహముకును అంటే భౌతికమైనటువంటి కార్యాచరణలోను అంతర్గతంగా ఉన్నటువంటి దాంట్లో అంటే సోలార్ ఫైర్కిను మనలో ఒక పర్ఫెక్షన్ అనేటువంటిది తీసుకురాబడటం అనేటువంటి జరుగుతుంది. బట్ ఇట్ రిమైన్స్ ఫర్ ఎ లేటర్ మహామన్వంతర
టు రివీల్ ద ట్రూ నేచర్ ఆఫ్ స్పిరిట్. ఈ రెండింటి విషయాలు తెలియబడతాయి కానీ నిజంగా మనలో స్పిరిట్ అనేటువంటిది ఉంది, అది ఏ రకంగా మనకి సహాయపడుతోంది అనేటువంటిది, ఏ రకంగా అది వ్యక్తం అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైర్ బై ఫ్రిక్షన్లోనే మనం ఎక్కువగా జీవించేస్తున్నాం. అలా కాకుండా సోలార్ ఫైర్గా జీవించడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. సోలార్ ఫైర్గా జీవించడం అనేటువంటిది నేర్చుకుని ఉండగలిగితే అప్పుడు నెక్స్ట్ స్టెప్ స్పిరిట్గా అనేటువంటిది మనలో ఎలా వర్తిస్తుంది అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. లేదా స్పిరిట్గా మనం ఎలా ఉండుట అనేటువంటి సాధ్యం, అది మనం తెలుసుకోగలుగుతాం. కనుక స్పిరిట్గా అనేటువంటిది తెలియబడాలంటే ఇంకొక మన్వంతరం రావాలి, మహామన్వంతరం ఇంకొకటి వస్తే కానీ తెలియబడదండి అంత ఈజీగా. చాలా పెద్ద విషయం అది. అంటే అన్నిటిలోనూ నారాయణుడి యొక్క స్మరణ అని చెప్పి మనకు భాగవతంలో చెప్తారు. ఒకే ఒక ప్రజ్ఞ ఎన్నిటి అందు నిండి ఉన్నటువంటి దాన్ని చైతన్యమునందు మనం ఒకటిగా అయిపోవట అనేటువంటిది హయ్యెస్ట్ స్టెప్. దాన్నే నారాయణ ఉపాసన అని చెప్తారు. ఆ ఉపాసన వచ్చిందంటే యూ బికమ్ ది హయ్యెస్ట్ అంతే. అంటే భాగవతం యొక్క పరమావధి నారాయణోపాసన. ఆ నారాయణోపాసన అనేటువంటిది సిద్ధింపబడటానికి మనకి చెప్పబడినటువంటి సాధనయే మనకి భాగవతంలో ఇచ్చినటువంటిది. కనుక దాన్నే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే మళ్ళా మహామన్వంతరం అంటే ఈ యుగం అయిపోయే టైంకి ఆ స్థితి వస్తుందండి అంటున్నారు. అప్పుడు మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది ద ట్రూ నేచర్ ఆఫ్ స్పిరిట్. అంటే దైవము ఎలా ఉంటుట అనేటువంటిది మనకు బాధపడాలంటే ఆ స్థితికి వెళ్ళినప్పుడు దైవం గురించి మనకు బాధపడుతుంది. Therefore, in man functioning in the human family, this fact is apparent and the correspondence to be seen. Until he passes out of the three worlds and until he becomes a master of the wisdom. So, human family lo veedu vidhanga untunnappudu, therefore in man functioning in the human family, this fact is apparent. Ipudu cheppabadinattu vishayam మన మానవుడికి ఇదంతా కూడా చేయబడవలసినటువంటి సాధన అని చెప్తున్నారు. అండ్ ది కరస్పాండెన్స్ టు బి సీన్. సో ఎప్పుడైతే మానవుడు ఈ విధంగా తయారై ఉంటాడో సంసిద్ధుడై, అప్పుడు వాడికి స్పిరిట్ అనేటువంటి దాని గురించి బోధపడే అవకాశాలు ఉంటాయి అని అర్థం. సో వాడు తయారై ఉండాలి అంటే వాడు మాస్టర్ ఆఫ్ విజ్డమ్ అవ్వాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రంథాలు ఇలా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిలోనూ మనం మాస్టర్ అయిపోయి వాటన్నిటి విషయములు కూడా మనం ఆచరణలో పెట్టుకోగలిగేటువంటి స్థితి మనం పొందినప్పుడు అప్పుడు వాడిని ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ విజ్డమ్ అంటారు. వాడు until he becomes a master of wisdom, he has this truth concealed in these three aspects. The mental is not a septenary permanent atom, but only responds to 4 types of force and not to the entire range of vibrations. The mental is not a septenary permanent atom. 7 planes గా ఉన్నటువంటి విషయాన్ని ఏమంటారంటే సెప్టెనరీ అంటారు. 7 planes గా ఉన్నటువంటి అందులో ది మెంటల్ ఈజ్ నాట్ ఎ సెప్టెనరీ పర్మనెంట్ ఆటమ్ బట్ ఓన్లీ రెస్పాండ్స్ టు 4 types of force and not to the entire range of vibrations. Herein lies a reason for tolerance until a man is coming consciously under the control of the ego and is beginning to sense the vibration of the manasic permanent atom. So mental permanent atom veru, manasic permanent atom veru. Mental plane అనేటువంటిది థర్డ్ ప్లేన్గా చెప్పారు. మానసిక్ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది 5th ప్లేన్. సో మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి వాడికి అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే పర్మనెంట్ యాటమ్ అంటే ఏంటంటే మెంటల్ పర్మనెంట్ యాటమ్ అంటే వాడికి అక్కడ స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కువగా ఉంది మెంటల్ ప్లేన్. సో వాడికి ఎలా కావాలంటే అలా జీవించుట అనేటువంటి దాని చేత ఎక్కువగా వాడు నిర్వహింపబడుతుంటాడు కాబట్టి అక్కడ మాత్రం పర్మనెంట్ యాటమ్ అనేటువంటిది లేదు. until he passes out of the 3 worlds and until he becomes a master of the wisdom. అది మనకి చెప్పారు అయిపోయింది. సో mental is not a septenary permanent atom but only responds to 4 types of force. ఏంటంటే 4 forces ఉన్నాయి. ఈ 4 types of force తోటి
వీడు రెస్పాండ్ అవుటా అనేటువంటిది వాడు సాధించుకున్నప్పుడు అండ్ నాట్ టు ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ వైబ్రేషన్స్. హియర్ అండ్ లైస్ ద రీజన్ ఫర్ ప్రాబ్లమ్స్. 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే మనలో ఈ 4 ఫోర్సెస్గా మనలో పనిచేస్తున్నది ఏమిటి అంటే, మనలో ఒకటి ఈ 2 ఫోర్సెస్ ఏమో మనం చెప్పుకున్నాం. అవే మనకి ప్రాణము, అపానము, ఇవి 2 ఫోర్సెస్గా మనలో పనిచేస్తున్నాయి. అవే సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్, ఇవి 2 ఫోర్సెస్గా పనిచేస్తున్నాయి. అలా కాకుండా ఇంకొక 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి మనలో. సో మొత్తం ఇవి 4 ఫోర్సెస్గా మనలో ఉంటున్నటువంటిది. వాడు దీన్ని క్రాస్ చేసినప్పుడు దాన్నే మనం 4 ప్లేన్స్గా మనం చెప్పుకుంటాం. అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, లేదా లోవర్ మనస్, హయ్యర్ మైండ్. వీటిని క్రాస్ చేసినప్పుడు మాత్రమే వాడు మనస్ అనేటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. మనస్ అనేటువంటి స్థితిలోకి వాడు వెళ్ళబడినప్పుడు మాత్రమే వాడికి ఏమని చెప్తున్నా, ఇట్ ఈస్ యూస్లెస్ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు రెస్పాండ్ టు సర్టెన్ ఐడియల్స్ ఆర్ టు గ్రాస్ప్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రూత్. సో వీడు అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఈగో and is beginning to sense the vibration of the manasic permanent atom. వీడు అప్పుడు ఈ 5th దానిలోకి 4 ఫోర్సెస్ని దాటి వీడు 5th దానిలోకి ఎప్పుడైతే వెళ్తాడో, అంటే 4 ప్లేన్స్. సో ఈ 4 ప్లేన్స్ దాటి 5th దానిలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు వాడిలో పనిచేసేటువంటిది ఏంటంటే మానసిక్ పర్మనెంట్ యాటమ్కి వాడు రెస్పాండ్ అవుతాడు. అప్పటిదాకా వాడికి ఇట్ ఈస్ యూస్లెస్ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు రెస్పాండ్ టు సర్టెన్ ఐడియల్స్. అప్పటిదాకా వాడు ఆ మానసిక్ పర్మనెంట్ యాటమ్కి వాడు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నంత వరకు వాడు ఒక చక్కటిది ఇది వర్తిస్తాడని మనం భావించడం చాలా కష్టమైనటువంటి పని. అది జరిగేటువంటి పని కాదు. ఆర్ టు గ్రాస్ప్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రూత్. సృష్టిలో ఉన్నటువంటి సత్యాలు వాడికి బోధపడాలన్నా వాడు వ్యూలో వాడు చూస్తాడు, కానీ 4 ఫోర్సెస్లో వాడు ఉన్నటువంటి వాడు ఈ 4 ఫోర్సెస్కి అతీతంగా వాడు చూడలేడు. The mental unit suffices for his needs and no bridge exists between it and the manasic permanent atom. అంటే నేను అనేటువంటిది పట్టుకున్నంత వరకు వీడు మానసిక్ పర్మనెంట్ యాటంలోకి వీడు ఎవాల్వ్ అవ్వలేడు. మానసిక్ పర్మనెంట్ యాటం అనేటువంటిది ఏంటి, 5th దానికి సంబంధించింది. అంటే మైండ్లో కొంచెం హయ్యర్ ప్లేన్గా ఎవాల్వ్ అయ్యి మన చుట్టూతో ఉన్నటువంటి దర్శించినప్పుడు మనకు వాటి యొక్క నిజస్వరూపం మనకు బోధపడుతుంది. అలా కాకుండా ఎంతసేపు మనం లోవర్ 4గా మనం వర్తిస్తూ ఉన్నప్పుడు మనకు చుట్టూతో ఉన్నటువంటి వస్తువులు మనకి ఈ విధంగానే కనబడుతుంటాయి, కానీ ఒక హయ్యర్ థింగ్గా మనకు కనబడవు. కనుక ఎప్పుడైతే ఆ ప్లేన్ ఆఫ్ థింకింగ్ మనం క్రాస్ అవుతామో అప్పుడు వెళ్ళబడినటువంటి స్థితి ఏంటంటే మానసిక్ పర్మనెంట్ యాటమ్ అనేటువంటి స్థితిలోకి మనం వెళతాం. దాన్నే మనస్ అనేటువంటి స్థితిలోకి మనం వెళతాం. సో అంతకన్నా కింద ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా 4 ఫోర్సెస్లో మనం ఇరుక్కుపోయి ఉంటాం. ఈ మన యొక్క ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా. అందు గురించి అలా ఉన్నటువంటి వాడు ద పాత్ అండ్ ట్రీట్స్, అది ద 4th కింగ్డమ్ ఆర్ టు గ్రాస్ప్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రూత్. ద మెంటల్ యూనిట్ సఫైసెస్ ఫర్ హిస్ నీడ్ అండ్ నో బ్రిడ్జ్ ఎగ్జిస్ట్. అక్కడ బ్రిడ్జ్ అంటూ ఏమి కుదరదు. నువ్వు దీని నుంచి దానికి క్రాస్ అయి వెళ్ళాలి. అంటే మనం ఉన్నటువంటి స్థితి నుంచే సమస్తము పొందుదాము అన్నటువంటిది కుదరదు. దైవమును మనం ప్రార్థించేటువంటి విధానం మనం మార్చుకుంటేనే మనకు దైవం అంటే ఏంటో బోధపడతాడు. అసలు దైవం గురించి మన యొక్క ఐడియా మనకు మారాలంటే దైవాన్ని మనం ప్రార్థన చేసేటువంటి విధానం మనం మారాలి. అప్పుడు మనకు దైవం అంటే ఏమిటి అనేటువంటిది బోధపడుతుంది. ఈ లోవర్ ప్లేన్స్లో ఉండేటువంటి వాడు దైవమునకు ఎందుకు కొబ్బరికాయ కొట్టాడంటే, నాకు ఈరోజు శుక్రవారం నాకు ఏమన్నా ధనం కలిసి వస్తే బాగుండని అమ్మవారి గుడికి వచ్చానండి, అర్చన చేయించుకుని వెళ్ళాను, నాకు బిజినెస్లో లాభం రావడానికి ఈ పని చేస్తున్నానని చెప్తాడు. వాడు గుడికి వస్తాడు. ఎందుకంటే వాడు బిజినెస్లో చక్కగా లాభాలు రావాలని వాడు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాడు. అలాంటి వాడు ఎన్నాళ్ళు కొడతాడు? ఉదాహరణకు వాడికి ఏమన్నా బాగా నష్టం వచ్చేసింది అనుకోండి, అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టడం మానేస్తాడు. కనుక ఈ లోవర్ 4లో ఉన్నటువంటి వాడు అలా వాడు వెళుతూ ఉంటాడు. దీని నుంచి దాన్ని చూద్దాం అంటే కుదరదండి. దీన్ని వదిలేసేసి కేవలం మానసిక్ పర్మనెంట్ అటువంటి మానసిక్ ప్లేన్లోకి మనం వెళ్ళి దర్శించినప్పుడు అక్కడి నుంచి ఆత్మ అనేటువంటి స్థితిలోకి మనం మనం పైకి వెళ్ళిపోగలుగుతాం. కనుక ఈ మానసిక్ ప్లేన్లో మనం జీవించడం. 2.5 planes are concerned with the evolution of man.
2.5 ప్లేన్స్ ఏంటి అంటే లోవర్ 4 హయ్యర్ మైండ్గా ఉన్నటువంటిది అదే కదా. అది ఇవి వదిలేస్తే అప్పుడు మిగిలినది ఎంత అంటే 2.5 ప్లేన్స్. మైండ్ ప్లేన్ మనం లోవర్ 4 హయ్యర్ 3. హయ్యర్ 3లో మనకు చెప్పబడినవి ఏమిటంటే ఈ హయ్యర్ మైండ్, మనస్సు, ఆ పైన ఆత్మ. కనుక ఈ 2.5 ప్లేన్స్ ని మనం సాధన చేసుకోబడేవి చెప్పబడేటువంటి ఏంటంటే ఈ 7 ప్లేన్స్లోనూ హయ్యర్ 3లో హయ్యర్ మైండ్ అనేటువంటి తీసేస్తే మిగిలినది 2.5 ప్లేన్స్. సో ఈ 2.5 planes are concerned with the evolution of man. Versi in the 4th kingdom, and he only begins to transcend them as he nears the path. So వీడు అక్కడి దాకా మానసిక దాకా వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ పైకి వీడు పాకేస్తాడు. మానసిక లెవెల్ నుంచి పైకి వీడు వెళ్ళిపోవడం అనేది అంటే ఇట్ ఇస్ ద 5th plane. 6th, 7th, 5th planeలో కొంచెం తక్కువ, అందులోనే ఇది కూడా ఉంటుంది కాబట్టి సో 5th plane కొంత సాధన, 6th, 7th మొత్తం ఇదంతా కలిపి 2.5 planes అని చెప్తున్నారు. సో ఈ రకంగా ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఎన్ యావరేజ్ మ్యాన్ ఇన్ ఫిజికల్ ఇన్కార్నేషన్ ద ఈగోయిక్ కాన్షియస్నెస్ విత్ ఇన్ ద కాజల్ పెరిఫరీ ఈజ్ యాజ్ abstract as is the logos viewed as the dweller within the system. సో ఇక్కడి నుంచి ఈగోయిక్గా వెళ్ళుట అంటే ఏంటంటే యాజ్ ఈజ్ ద లోగోస్ వ్యూడ్ యాజ్ ది డ్వెలర్ విత్ ఇన్ ద సిస్టమ్. ఈగోయిక్గా ఉండుట అంటే దాన్నే మనం అహంకారము అంటాం. అంటే నేను అనేటువంటి ప్రజ్ఞగా ఉండుట. దీస్ 2.5 planes ఆర్ ఆఫ్ పెక్యూలియర్ ఇంట్రెస్ట్ టు ద లోగోస్ యాజ్ ది ఎంబడీ. ఈ 2.5 planesలోనే సర్వము ఇమిడి ఉంది. ఈ interest to the logos are of peculiar interest to the logos as they embodied. So దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. That which for him lies below the threshold of consciousness. That which for him, సో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ below the threshold of consciousness, lies below the threshold of consciousness. వాడు ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దానికి దగ్గరలో ఉన్నటువంటి వాడు. Those centers from which logoic kundalini is turning. సో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క లోగోయిక్ కుండలిని అంటే ఏమిటి? మనలో కుండలిని శక్తి అనేటువంటిది అంటే మనలో ఉండేటువంటి కుండలిని లోగోయిక్ కుండలిని వైపు టర్న్ అయి వాడిలో ఉండేటువంటిదిగా మనవి టర్న్ అయి వర్తించాలి. లోగోయిక్ కుండలిని అంటే జీవుల యొక్క ఈ జీవులందరికీ కూడా ఎక్కడి చెప్తారు అవి 7 లోగోస్గా వచ్చినటువంటి 3 లోగోస్ 7 లోగోస్. సో వాళ్ళల్లో ఏ శక్తి అయితే పనిచేస్తుందో మనలో ఆ శక్తి పనిచేస్తుంది. అటువైపు టర్న్ అయి మనలో ఉన్నటువంటి కుండలిని వాళ్ళ కుండలినితోటి అనుసంధానమే పనిచేయుట అనేటువంటిది. ఎప్పుడైతే ఈ మానసిక్ ప్లేన్ దాకా వచ్చేస్తాడో అక్కడి నుంచి ఆ 2.5 ప్లేన్స్లో జీవించేటువంటి వాళ్ళ విషయం ఇలా ఉంటుంది. దట్ విచ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ ప్రిన్సిపల్, that which is gradually passing into obscuration. అప్పుడు వీడికి ఒక్కొక్కటి వాటి యందు he will just withdraw. That which is gradually passing into obscuration, just he will withdraw from all the things. That which is not considered a principle. సో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇలా ఈ టైంకి ఉండాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి, లేదా ఈ విధంగా జీవించాలి, ఇట్లా ఇలాంటివి ఏవి వర్తించదు ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోయినంత. దట్ విచ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ ప్రిన్సిపల్. అంటే మనలాంటి ప్రిన్సిపల్స్ అన్నీ వాళ్ళకి వర్తింపబడవు, మనలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉండదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎన్లార్జ్ ఫర్దర్ అపాన్ దిస్ మిస్టరీ. దీని గురించి ఇంకా ఫర్దర్గా చెప్పడం అనేటువంటిది కష్టం అంటున్నారు. దీని గురించి మనం ఇంకా కొంచెం వాళ్ళ వివరంగా రేపు ఈ 3 points గురించి మనం చెప్పుకోవాలి. దీని తర్వాత వచ్చేటువంటిది సమ్మరీ అనేటువంటిది అది రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः।